బతుకులకక్షరాలు నేర్పి వేదనదిగా మింగి తను వెలుగులనే పంచి అవమానించిన బతుకులకక్షరాలు నేర్పి వేదనదిగా మింగి తను వెలుగులనే పంచి కులాల కుట్రలనే కూలదోసినాడురో ఆయుధమక్షరంగా అందించిన వారురో కులాల కుట్రలనే కూలదోసినాడురో ఆయుధమక్షరంగా అందించిన వారురో మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం సావిత్రిబాయి తల్లి చదువులమ్మ వందనం మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం సావిత్రిబాయి మా చదువులమ్మ వందనం అవమానించిన బతుకులకక్షరాలు నేర్పి వేదనదిగా మింగి తను వెలుగులనే పంచి శూద్రులు అతి క్షూద్రులు అని అవమానించి బానిసలుగా మా బతుకులనే వేధించి మా కాలు పడితే నేల మలినమవుతద ఏంటి మూతికి ముంత నడుముకు కమ్మను గట్టి మా అడుగులనే తుడువయనుక గట్టిన కమ్మే అది పలకలాగా మార్చి చేతికిచ్చాడమ్మా ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి వర్ధంతి సందర్భంగా మరి చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆయన సమాజానికి చేసిన సేవలని గుర్తిస్తూ మరి సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ముఖ్యంగా మహిళలకు సమాజంలో విద్యాబుద్ధులు నేర్పించడానికి మహిళలు పురుషులతో సమానంగా ఎదగడానికి కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ కాలంలో ఆయన పుట్టింది 1817లో, చనిపోయింది 1890లో. అంటే 1900 సంవత్సరం కంటే ముందే సమాజంలోని అసమానతలను గుర్తించి వాటిని నిర్మూలించేందుకు నిరంతరంగా కృషి చేసినటువంటి ఒక మహనీయుడు, సామాజిక శాస్త్రవేత్త జ్యోతిరావు ఫులే గారు. ఆయన తరువాతనే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారికి కూడా మార్గదర్శి. ఆయన చూపిన మార్గంలోనే నడిచి అంబేద్కర్ మహనీయుడైనాడు. మరి మనందరికీ మహాత్మా అంటే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు, కానీ గాంధీ చేసింది ఒక స్వాతంత్ర పోరాటం మాత్రమే. జ్యోతి ఫులే చేసింది మాత్రం అనుక్షణం సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి చాలా పెద్ద ఎత్తున సామాజిక పోరాటాలు చేసి మరి సామాజిక న్యాయం కొరకు పరితపించిన వ్యక్తి. ఆయన భార్య జ్యోతి సావిత్రి ఫులే మొట్టమొదటి మరి మహిళా యూనివర్సిటీ, అంటే ఒక విద్యావేత్త. ఈ దేశంలో మొదటిసారిగా చదువుతున్న ఒక ఆడదంటే సావిత్రిబాయి. ఆమె పేరు మీద సత్యశోధక సమాజాన్ని నిర్మించి మరి ముఖ్యంగా పేదలకి, మహిళలకి, అణగారిన వర్గాలకి విద్య వస్తేనే, విద్య ద్వారానే సమాజంలో ఈరోజు నాలాంటి వాళ్ళని కూడా ఇక్కడ సమాజంలో గౌరవింపబడుతున్నామంటే దానికి కారణం విద్య. విద్య వస్తుంది కాబట్టే విద్యతో పదవులు వస్తున్నాయి, విద్యతో సమాజంలో విలువలు వస్తున్నాయి, విద్యలతో నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ ఆ కాలంలో గుర్తించినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫులే. నేను ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ మా చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెక్రటరీ విద్యాసాగర్, మరి అలాగే రాకేష్ చంద్ర గారు, మా కోర్ కమిటీ సభ్యులు రాజు, అశోక్, రమేష్, ఇంకా ఇతర మా ఎంజే సిబ్బందితో కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన చూసిన మార్గంలో ప్రయాణించడానికి మరి మేమంతా కూడా ముందుంటామని, ముఖ్యంగా ఆర్మీ ప్రాంతంలో కూడా సమాజంలో మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో, మహిళలను అభివృద్ధి పదంలో తీసుకురావడంలో జ్యోతిరావు ఫులే చూపించినటువంటి ఆశయాలను ముందు గుర్తుంచుకోవాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా మన అందరికీ కూడా మా యొక్క నివాళులు.